10:30కి రావాల్సిన బస్సు ఆల్మోస్ట్ 11 o'clock అయితే వచ్చిందనమాట. ఇదే బిగ్ బస్లో ఈరోజు మనము చెన్నై టు కాకినాడ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అరౌండ్ 666 కిలోమీటర్స్. టైం వచ్చేసి 11 అవుతుంది. స్కానియా బాగుంటుందా, ఓల్వో బాగుంటుందా అన్న? ఓల్వోనే బాగుంటుందా? సో ఇక్కడ రోడ్ చిన్నగా ఉండడం వల్ల ఈ ట్రక్లు వచ్చేసి వే అంతా బ్లాక్ చేస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా వే ఎంత చిన్నగా ఉందో. ఫాగ్ అయితే చూస్తున్నారు కదా. అండ్ సో గుంటూరు అయితే క్రాస్ అయిపోయినాం అనమాట ఇప్పుడు. అండ్ రైట్ నో టైం వచ్చేసి 6 అవుతుంది. అమ్మ ఇంత ఘోరంగా ఉంది ఫాగ్, అసలు ఏం కనిపించట్లేదు ముందు. మన ఈ టర్నింగ్ చూడండి, అసలు ఏం తెలియలేదు ఇక్కడ. ఆ ముందు ఏదో లారీయో ఏదో ఉన్నట్టుంది. రైట్కి డైవర్షన్ తీసుకుంటే భీమవరం ఒక 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ మధ్యలో ఈ గడ్డి ఉంది చూడండి, ఇట్లా పెద్ద గడ్డి వచ్చి ఇట్లా కొండలా ఉంది చూడండి. ఎక్కువ వర్షం పడితే అదంతా మునిగిపోతుందా ఏంది? నా కోసం బ్రేక్ఫాస్ట్ తెప్పించండి. ఇంకో దోశ అయితే తింటున్నా, ఆనియన్ దోశ. థ్యాంక్ యూ అన్న. ఓకే, వాట్సాప్ రోజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరెంట్లీ నేను చెన్నై కోయంబేడ్లో అయితే ఉన్నా. సో లాస్ట్ జర్నీ మనము విశాఖపట్నం నుంచి చెన్నై అయితే వచ్చినాము. సో మార్నింగ్ రీచ్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు ఇంకా రెస్ట్ తీసుకొని అండ్ ఇప్పుడు కొత్త జర్నీ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నా. ఈరోజు నా జర్నీ వచ్చేసి చెన్నై టు కాకినాడ అయితే ట్రావెల్ చేస్తున్నా. అండ్ ప్రీవియస్ వీడియో కింద మన సబ్స్క్రైబర్ ఎవరో కామెంట్ చేసినాడు అనమాట, ఈ రూట్లో వీడియో కావాలని చెప్పేసి. సో అందుకే కొత్త రూట్లో అండ్ కొత్త బస్లో, కొత్త ట్రావెల్ కంపెనీ బస్లో అయితే ఈరోజు ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. అండ్ రైట్ నో టైం వచ్చేసి 9:50 అవుతుంది. సో 10:30కి మన బస్సు వస్తుంది. ఎక్కడికి అనంటే మన ఓమ్ని బస్ స్టాండ్ అనమాట. కోయంబేడ్లో ఓమ్ని బస్ స్టాండ్ చాలా ఫేమస్. ఇగో ఇది ల్యాండ్ మార్క్ అనమాట. రాయల్ ప్లాజా అని చెప్పేసి హోటల్ ఉంది కదా. సో ఈ హోటల్ దగ్గరికి చాలా ట్రావెల్ బస్సెస్ అయితే వస్తాయి. సో నేను కూడా ఈడికే వచ్చిన, ఇది నియర్ బై పక్కనే ఉంటే. సో ఈ గ్యాప్లో నేను ఇట్లా డిన్నర్ కంప్లీట్ చేసుకుంటా, ఎందుకంటే మనకి డిన్నర్ బ్రేక్లు అయితే ఉండవు అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే బస్సు చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ డెఫినెట్లీ ఆ రూట్లో నేనైతే మాత్రం వీడియో అయితే చేస్తా. బోర్డింగ్ పాయింట్ అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి, రాయల్ ప్లాజా. ఈ హోటల్ దగ్గరనే ఉంటుంది అనమాట బోర్డింగ్ పాయింట్. ఇదంతా మొత్తం ఓమ్ని బస్ స్టాండ్ అంటారు. సో వీడికి రకరకాల ట్రావెల్ బస్సెస్ అయితే వచ్చినాయి చూసిరా. VRCR అని చెప్పేసి, ఈ ముందు కూడా VRCR ఉంది. అండ్ ఇప్పుడే విక్రమ్ ట్రావెల్స్ కూడా బస్ అయితే వెళ్ళిపోయింది అనమాట. అండ్ మన బస్సు కూడా ఈడికే వస్తుండొచ్చు. సో ఈడైతే మాత్రం కొన్ని ఏమంటారు చిన్న చిన్న రెస్టారెంట్స్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రావెల్ ఇవి ఆఫీస్లో కూడా ఉన్నాయి అనమాట. కేస్నేని ఉంది, ఆరెంజ్ ట్రావెల్స్ ఉంది, తర్వాత VRCRC కూడా ఉంది. ఇక్కడ ఏదో హోటల్ ఉన్నట్టుంది. చలో గిడ ఏదన్నా తినేద్దాము నియర్ బై. డిన్నర్ వచ్చేసి చపాతీ అయితే తింటురా. ఈ చపాతీలో ఇది నూనెనా లేకపోతే ఏందో తెలుస్తలేదు అసలుకి. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి తమిళ్ తప్ప వేరే లాంగ్వేజ్ అయితే అర్థమవుతలేదు. మనకేమో తమిళ్ ఏమో అర్థమవుతుంది, బట్ మాట్లాడడానికి వస్తలే. ఇప్పుడే చేసిన చపాతీ ఇది. ఈ ఫ్యాన్ గాలికి గట్టిగా అయిపోయింది, పాపడ్లాగా అయింది. ఏదో ఇక తినాలని తింటున్నా అంతే. టైం వచ్చేసి 11 అవుతుంది. సో బస్సు అయితే చాలా లేట్గా వచ్చింది. 10:30కి రావాల్సిన బస్సు ఆల్మోస్ట్ 11 o'clock అయితే వచ్చిందనమాట. ఇదే బిగ్ బస్లో ఈరోజు మనము చెన్నై టు కాకినాడ అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అరౌండ్ 666 కిలోమీటర్స్. బస్ లోపలికి అయితే వచ్చేసినాం మనము. మనది గీడ ఎన్నో ఉంటుంది సీట్. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ లోపల మొత్తం అన్ని బెడ్షీట్లు కానీ లేకపోతే అండ్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్ ఇవన్నీ చిందరవందరంగా ఉన్నాయి. అన్నీ క్లీన్ చేయలేదు, లేకపోతే బస్సు లేకపోతే లాంగ్ రూట్ నుంచి వస్తుందా అన్నదే మనకి ఐడియా లేదు. బట్ ఎందుకైనా మంచిగా ఒకసారి తెలుసుకుందాం. కోయంబేడు పోలీస్ స్టేషన్ గలీలో ఉంది ఇది ఓమ్ని బస్ స్టాండ్. ఈ బస్ సర్వీస్ వచ్చేసి డైలీ ఉంది. చెన్నై టు కాకినాడ, కాకినాడ టు చెన్నై. చెన్నై నుంచి స్టార్టింగ్ టైం వచ్చేసి 10:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఈరోజు కొంచెం ట్రాఫిక్ కారణంగా ఒక ½ an hour డిలే అయితే వచ్చింది బస్సు. ఒకవేళ మీరు కాకినాడ నుంచి చెన్నై రావాలంటే ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అవుతుంది బస్సు. అండ్ డ్రాపింగ్ టైం వచ్చేసి చెన్నైలో ఐ థింక్ 5:30కి ఏమో డ్రాప్ చేస్తారు. సో ఇప్పుడు మన జర్నీ ఇది డ్రాపింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10:30కి డ్రాపింగ్ అని చెప్పేసి చెప్పారు. బట్ ఆన్ టైం వెళ్తామా లేదన్నది కొంచెం డౌట్, ఎందుకంటే ½ an hour డిలే అయింది కదా. సో ఐ థింక్ ఏం బ్రేక్లు ఏమి ఉండకుండొచ్చు మధ్యలో. సో చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది మన జర్నీ కాబట్టి. అండ్ ఇంకా టికెట్ ఫేర్ గురించి మాట్లాడితే నాకు ఈ బస్కి టికెట్ ఫేర్ వచ్చేసి 1600 రూపీస్ అయితే పడింది, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్. 1593 1595 ఏమో పడింది. సో రౌండ్ ఫిగర్ 1600.
చంద్రశేఖర్. జస్ట్ ఇప్పుడే కనుక్కున్నా, మనం ఇప్పుడు ఏదైతే బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నామో ఈ బస్సు వచ్చేసి మధురై నుంచి చెన్నై అయితే వచ్చిందనమాట. సో యాక్చువల్లీ వీళ్ళు డైరెక్ట్ సర్వీస్ అయితే ఉంది, కాకినాడ టు మధురై, మధురై టు కాకినాడ. సో మధ్యలో నేను చెన్నై నుంచి బుక్ చేస్తున్నాను కాబట్టి సో నాకు చెన్నై నుంచి మాత్రమే చూపించింది. సో అందు గురించి అనుకుంటా బస్సు అంతా చిందరవందరంగా ఉంది. అండ్ ఇంకా బస్సు ఆపినప్పుడు కూడా కొంతమంది దిగిరు, నేను ఏందబ్బా దిగుతున్నారా అని అనుకున్నా. సో అది సంగతి. సో డ్రైవర్ క్యాబిన్లోకి అయితే వచ్చేసిన, మీకు క్యాబిన్ రైడింగ్ ఇక్కడ నుంచి మీకు చూపిద్దామని చెప్పేసి. అండ్ బస్ క్యాప్టెన్ అయితే మీకు అయితే పరిచయం చేయలేదు కదా. సో బస్ క్యాప్టెన్ వచ్చేసి అన్ననే అనమాట. అన్న మీ పేరన్నా? ఎక్కడి నుంచి అన్న మీరు? బస్సు రూట్ కదన్నా, మీరు ఎక్కడి నుంచి అంటున్నా? గుంటూరు. సో ఈ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ చేసిరన్నా కాకినాడ నుంచి మధురై? 1 month. సో అంతకుముందు ఈ కంపెనీ వాళ్ళ బస్సు ఉండేనా? డైరెక్ట్ బస్సు ఉంది హైదరాబాద్ నుంచి నాగర్కోయిల్? ఓకే. ఇది అంటే ఈ బిజినెస్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా ఈ బిగ్ బాస్ వాళ్ళు? 18 నుంచి. ఓకే ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారన్న డ్రైవింగ్ ఫీల్డ్లో? 12 ఏళ్ళు. వోల్వోలో? 10 సంవత్సరాలు. ఈ బిగ్ బాస్లో? 4 నెలలు. ఎట్లుందన్న, బాగుందా? స్కానియా బాగుంటుందా వోల్వో బాగుంటుందా అన్న? అంటే మీకు ఇష్టమైంది ఏది? మీరు 2 నడిపించారు కదా, రెండిట్లో ఒకటి ఏదైనా పిక్ చేసుకోమంటే వోల్వోనే బాగుంటుందా? సో విన్నారు కదా, స్కానియా అయితే కొంచెం రేర్ పీస్లు అనమాట. అప్పట్లో బాగా నడిచేటివి అవి హైవేకి బాగుంటాయి. బట్ వోల్వో ఏంటంటే ఇష్టం వచ్చినట్టు కొట్టొచ్చు బండి అయితే. అండ్ బ్రేకింగ్ బాగుంటుంది అని విన్నా నేను. వోల్వో బ్రేకింగా? కానీ కంపెనీ వెళ్ళిపోయింది కానీ ఇక్కడ నుంచి. జస్ట్ ఇప్పుడే రెడ్ హిల్స్ అయితే క్రాస్ అయిపోయినాం మేము. అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సిటీ బయటికి అయితే ఎగ్జిట్ అయిపోతూ ఉన్నాము. సో ఈరోజు మన బస్సు రూట్ వచ్చేసి చెన్నై, నాయుడుపేట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, తాడేపల్లిగూడెం, తణుకు, అక్కడ నుంచి ఇంకా కాకినాడ ఆ రూట్లో అయితే వెళ్తాం అనమాట మనము. కరెక్ట్గా ఓమ్ని బస్ స్టాండ్ నుంచి మన డ్రాపింగ్ పాయింట్ కాకినాడలో ఎక్కడన్నా డ్రాపింగ్ పాయింట్? లాస్ట్ డ్రాపింగ్ పాయింట్ ఇది కాకినాడ సర్పవరం. ఇదేదో బాణన్ గుడియా ఏదో ఉంది, ఏమంటారు దాన్ని? బాణన్ గుడియా. సో అక్కడ వరకు చూసిన కరెక్ట్గా 666 కిలోమీటర్స్ అయితే ఉంది. సో యాక్చువల్గా నేను మీకు బస్సు కంప్లీట్గా చూపెట్టలేదు కదా, బస్సు అయితే ఇక్కడ అయితే ఆపిరు అనమాట. సో కెప్టెన్ సార్ టీ తాగడానికి అయితే వెళ్ళిండు. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా మీకు అయితే బస్సు అయితే చూపిస్తామని బస్సులో నుంచి అయితే దిగిన. సో ఈ లైట్ ఫోకస్కి సరిగా కనిపిస్తలేదు బస్సు అయితే. బిగ్ బస్లో మనం ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఈ బస్సు వచ్చేసి వోల్వో 9600S. ఇంతకుముందు కూడా మనం ఈ వోల్వో బస్సులలో చాలాసార్లు ట్రావెల్ చేసినాం. లిటరల్లీ చెప్పాలంటే నేను బస్ వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కిన ఫస్ట్ బస్సు వోల్వో 9600S. సో మళ్ళీ ఇప్పుడైతే అదే బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నా నేను. ఫస్ట్ వీడియో నాది హైదరాబాద్ టు చెన్నై చేసిన. ఇప్పుడు చెన్నై నుంచి కాకినాడ అయితే వెళ్తున్నా. ఇది నాకు తెలిసి ఇది నేను ఆల్మోస్ట్ ఒక 90-95 వీడియోలేమో షూట్ చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు. ఓన్లీ బస్ వీడియోలే చెప్తున్నా నేను. సో ఈ బస్సు వచ్చేసి మన తెలంగాణ రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. ఇది TG09T3132 బస్ నంబరు. సో పైన బిగ్ బస్ అని ఉంది. నాట్ ఇన్ మై మెరిట్ బట్ హీస్ గ్రేజ్ అంట. చలో ఇంకా ముంగడికైతే పోదాం. బస్ అయితే తీస్తూ ఉన్నారు, హార్న్ కొడుతుర్రు, ఎక్కేద్దాం. సైడ్ రోడ్ అంతా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దానివల్ల ఇప్పుడు సర్వీస్ రోడ్ నుంచి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. సో ఇక్కడ రోడ్ చిన్నగా ఉండడం వల్ల ఈ ట్రక్లు వచ్చేసి వే అంతా బ్లాక్ చేస్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదా వే ఎంత చిన్నగా ఉందో. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి 570 కిలోమీటర్స్ ఉంది. భువనేశ్వర్ 1180 కిలోమీటర్స్ ఉంది. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ ఉందంట. ఏపీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం మనము. సో కరెంట్లీ పుడి అనే ప్లేస్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అంతా మనకి 4 lane రోడ్ అయితే ఉంటుంది. రోడ్ అయితే మాత్రం బటర్ లాగా స్మూత్గా ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ డైవర్షన్లో అయితే చూస్తున్నారు కదా, ఇది శ్రీ సిటీ అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే చాలా బాగుంది. ఐ థింక్ మీలో ఇక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళకి, తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఐ థింక్ ఇది తెలిసే ఉంటుండొచ్చు అనుకుంటున్నాను నేను.
ఇంకా ముందైతే ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసిరా. అక్కడక్కడ కొంచెం ఎక్కువ ఉంది అండ్ అక్కడక్కడ కొంచెం తక్కువ ఉంది. అండ్ ఇంకా స్పీడ్ వచ్చేసరికి 79, 80. సో ఇప్పుడు ఏదైతే రోడ్ మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం చూడండి, ఇదైతే మొత్తం కంప్లీట్గా NH 16. సో విశాఖపట్నం 748, నెల్లూరు వచ్చేసి 848 కిలోమీటర్స్ ఉంది. ఫాగ్ అయితే చూస్తున్నారు కదా. అండ్ సో గుంటూరు అయితే క్రాస్ అయిపోయినాం అనమాట ఇప్పుడు. అండ్ రైట్ నో టైం వచ్చేసి 6 అవుతుంది. అమ్మా ఇంత ఘోరంగా ఉందండి ఫాగ్, అసలు ఏం కనిపించట్లేదు ముందు. చూడండి మంచి ఎట్లా మీదికి వస్తుందో, ఎట్లేదో పొగ వస్తున్నట్టే వస్తుంది పైకి అంతా. ఆ ముందు వెళ్తున్న బండి వెనకాల లైట్ రిఫ్లెక్టర్ తప్పితే ఆ బండి మీద ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఏం కనిపించట్లేదు దగ్గర పోయేంతవరకు. మన ఈ టర్నింగ్ చూడండి, అసలు ఏం తెలియలేదు ఇక్కడ. ఆ ముందేదో లారీ ఏదో ఉన్నట్టుంది, ఆ లైట్లు వేసుకోవడం వల్ల కనిపిస్తుంది. అదే ఒకవేళ లైట్లు లేకపోయి ఉంటే అరే రే ఇగో చూడు, ఇగో ఇగో వెనకాల లైట్ లేదు, ఆడి దగ్గరకు వచ్చేంతవరకు కనిపించలే. ఇటు సైడ్ చూడండి ఇగో, వావ్. ఈ టైప్ ఆఫ్ మంచు ఎక్స్పీరియన్స్ చేయడం ఇది సెకండ్ టైం. నిన్న కూడా చేసినా అండ్ ఈరోజు కూడా చేస్తున్నా. నిన్న అయితే ఇంకా ఘోరంగా ఉండే అనుకోండి. ఇప్పుడైతే మొత్తం పొలాలలో రోడ్డు పైన లేదు, కానీ ఎక్కడైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లలో ఎక్కువ కనిపిస్తుంది ఫాగ్ అయితే. రాజమండ్రి ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది. భువనేశ్వర్ వచ్చేసి 780 కిలోమీటర్స్. కృష్ణానది అయితే చూడండి ఏం కనిపించట్లేదు అసలు. ఏదో స్టార్టింగ్ పాయింట్లో కొంచెం వాటర్ అయితే కనిపిస్తున్నాయి, కానీ అటు సైడ్ అయితే మొత్తం అంతా మంచు ఇంకా వాటర్ రెండు మిక్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం మేము. వెల్కమ్ టు విజయవాడ. సో ఇక్కడ నుంచి ఇంకా మొత్తం విజయవాడ అయితే స్టార్ట్ అనమాట. మనం కృష్ణానది క్రాస్ అయినాం కదా, ఇంకా క్రాస్ అయిన నుంచి ఇదంతా మొత్తం ఇంకా ఇటు నుంచి విజయవాడ లిమిట్స్ స్టార్ట్. మార్నింగ్ 7 అయినా కూడా అసలు మంచి అయితే ఇంకేం తగ్గలేదు, ఇంకా లైట్గా అట్లనే ఉంది. ఆ ముందైతే చూడండి తెల్లగా ఉంది అంతా. ఇటు సైడ్ అయితే మాత్రం బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. సో కరెంట్లీ టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఏలూరు దగ్గర ఉన్న ఈ టోల్ గేట్ అయితే ఒకటి వచ్చింది అనమాట. సో ఈ టోల్ గేట్ దగ్గర ఒక చిన్న కాఫీ బ్రేక్ అయితే ఆపిరు. సో ప్రాబబ్లీ ఒక 10 నిమిషాలు బ్రేక్ అయితే ఉంటుందని చెప్పేసి నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 5 నుంచి 10 నిమిషాలు. అండ్ ఇంకా నేను ఇక్కడనే పళ్ళు అమ్ముకున్నా, ఇంకా మొహం ఏం కడగలేదు. సో ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం ఎక్కడన్నా స్పాట్ గిట్లు ఉంటే. అండ్ ఇప్పటి వరకు జర్నీ అయితే మాత్రం చాలా స్మూత్గా జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ డిలేతో మన బస్ జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. నేను రాత్రి మన బస్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది కదా, సో ఇప్పుడు మార్నింగ్ కూడా హాఫ్ అన్ అవర్ లేట్గానే వెళ్తుంది. యాక్చువల్గా అయితే 10:30కి రీచ్ అవ్వాలి, బట్ ఇప్పుడు మాత్రం 11 అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఎట్లా అవుతుందేమో. అంతకన్నా ముందు పోతామా అంతకన్నా లేట్ పోతామా ఏంది అన్నది మనకైతే ఐడియా అయితే లేదు. ఎందుకంటే 11:30కి నాకు మళ్ళీ బస్ అయితే ఉందన్నమాట. సో అదొక టెన్షన్ అవుతుంది. సో బస్సు మిస్ అవుతుందా అని చెప్పేసి ఆల్రెడీ టికెట్ అయితే బుక్ చేసుకొని పెట్టుకున్నా. చూద్దాం ఎట్లా అవుతుందో. సో అన్న అయితే ఇంకా కాఫీ అయితే తాగుతుండ అనమాట. సో నిన్న అసలు మీకు బస్సు సరిగ్గా చూపించలేదు రాత్రి నేను. సో బస్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. అండ్ ఆరెంజ్ కలర్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్లో మంచిగా ఉంది. సో పైన అయితే బ్రాండింగ్ బిగ్ బస్ అని ఉంది, www.bigbussticket.com. వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మీరు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. కింద బిగ్ బస్ అని ఉంది. టీజీ రిజిస్ట్రేషన్ బండి ఇది, TG 09TG3132. అండ్ సైడ్ నుంచి బండి ప్రొఫైల్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది. సో Volvo 9600S. కింద ఫాగ్ లైట్స్ చాలా బాగున్నాయి అసలు. అండ్ ఇక్కడ నుంచి కూడా ప్రొఫైల్ చూడడానికి బాగుంది. అన్న అయితే నాకు ఇప్పుడు ఒక కాఫీ అయితే ఆఫర్ చేసిండు అనమాట, ఇంకా మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంట. సో అప్పటి నుంచి ఇటుపక్క ఉందా పేరు, సో పేరుకి ఇటు అవుతుంది అనమాట పేరు, మద్రాస్ ఫిల్టర్ కాఫీ. సో అన్న ఆఫర్ చేసిండు ఇది. ఇక్కడ కాఫీ బాగుంటుందంట. ఎక్కడన్నా ఇది ప్లేస్? ఏలూరు టోల్ గేట్ అంట. సో ఈ బస్లో సెకండ్ క్యాప్టెన్ వచ్చేసి అన్ననే అనమాట. అన్న మీ పేరన్నా? చంద్రశేఖర్ రెడ్డి. ఈ బస్ ఓనర్ పేరు అండ్ అన్న పేరు రెండు సేమే అనమాట. సో
సో ఇంకా జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా కాఫీ అలవాట్లేదు, బట్ అన్న ప్రేమతో ఇచ్చిండు కాబట్టి తాగుతున్నాయి. ఇంకా మీ అమ్మాయి మంచి అయింది, ఇంకా తగ్గదా అయింది అసలు. ఇది టైం 8 అవుతుంది అయినా కూడా ఇంకా అట్లనే మబ్బు కనిపిస్తుంది. ఆ పొలాలలో అయితే మాత్రం చెట్లే కనిపిస్తలేవు అసలు, మొత్తం మంచుతో కప్పుకుపోయినాయి. అయ్యో సూర్యుడు అయితే చూడండి, రావాలన్నా వద్దా, బయటికి రావాలన్నా వద్దా అన్నట్టుంది. కరెంట్లీ మనం చేబ్రోలు అనే ఊర్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనము రైట్కి డైవర్షన్ తీసుకుంటే భీమవరం ఒక 34 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది తాడేపల్లి గూడెం అనమాట. మనం స్ట్రైట్గా ఇట్లనే వెళ్తే. అండ్ రైట్ నో టైం వచ్చేసి 8:30 అవుతుంది. స్టిల్ ఇంకా ఫాగీనే ఉంది చూసిరా. సో తాడేపల్లి గూడెం వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి చాలా స్పీడ్గా అయితే కొడుతుండ అన్న బస్ అయితే. 90-95లో అయితే క్రూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే. సో ఇంకా మనం కవర్ చేయాల్సిన డిస్టెన్స్ వచ్చేసి ఒక 110 కిలోమీటర్స్ ఉంది. ప్రాబబ్లీ ఒక 2.5 అవర్స్లో మనం రీచ్ అయిపోతామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. పచ్చని పొలాలు అయితే చూడండి, పొలాలలో కొంగలు అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నాయి, ఆడుకుంటున్నాయి అవి. ఇంకా ఎవరు పనికి రాలేదంటున్నారు. బట్ ఆంధ్ర సైడ్ వైబ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది యాక్చువల్గా చెప్పాలని అంటే. ఇక్కడ షాప్స్ అన్నీ బంద్ చేసి పెట్టారు. ఐ థింక్ ఇవి వర్కింగ్లో లేనట్టున్నాయి. ఇది కదా మనకు కావాల్సింది పొద్దున బ్యూటిఫుల్ వ్యూ అంటే. ఇగో ఇది క్రేజీ మ్యాన్. ఇటుక బట్టి ఉన్నట్టుంది, ఇటుకలు తయారు చేస్తారు కొత్త. ఇగో ఇడంతా మొత్తం ఇటుకలే ఉన్నాయి. లొకేషన్ ఏమన్నా ఉందా? అక్కడ ఒక జేసీబీ ఉంది, అది ఎందుకుంది ఐ థింక్ ఇసుక తీస్తున్నట్టున్నారు అక్కడ నుంచి. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే మాత్రం. ఓరి నాయనో బ్యూటిఫుల్ రైట్. ఈ మధ్యలో ఈ గడ్డి ఉంది చూడండి, ఇట్లా పెద్ద గడ్డి వచ్చి ఇట్లా కొండలా ఉంది చూడండి. ఎక్కువ వర్షం పడితే అదంతా మునిగిపోతుందా ఏంది అని ఒక చిన్న డౌట్ నాకు. మేబీ మునిగిపోతుండొచ్చేమో హెవీగా పడితే. బాగుంది లొకేషన్ అయితే చూడడానికి. ఇటు సైడ్ అంతా మొత్తం ఏదో ఎడారిలాగా ఉంది. ఇక్కడ నుంచి ఇసుక తీసుకెళ్తుండొచ్చు. కంప్లీట్గా ఏదో ప్లే గ్రౌండ్ లాగా ఉంది. సో యాక్చువల్గా టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనం ఈ పార్టీకి కాకినాడ అయితే రీచ్ అయిపోవాలి. నిన్న కొంచెం ట్రాఫిక్ కారణంగా బస్ డిలే అయిన ఉండే. సో ఇప్పుడు ప్రాబబ్లీ ఇంకొక అరగంటలో మనము కాకినాడ అయితే రీచ్ అయిపోతాము. ఇంకా నేను వెళ్ళగానే నాకు ఇంకో బస్సు ఉందని అన్నకు చెప్పినుండే. సో అన్న ఏంటంటే నాకు మార్నింగ్ కాఫీ ఆఫర్ చేసిండు. అండ్ ఇప్పుడు వచ్చేసి నా కోసం బ్రేక్ఫాస్ట్ తెప్పించండి ఇంకో. సో దోశ అయితే తింటున్నాను నేను, ఎందుకంటే నేను బస్ దిగిన తర్వాత టైం ఉండదని అన్నకి అర్థమైనట్టుంది. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా జర్నీలోనే తినేసి బస్ ఎక్కేసి అని చెప్పిండు. సో దోశ అయితే తింటున్నా, ఆనియన్ దోశ. థ్యాంక్ యూ అన్న. ఓకే. సో నేను బస్ అటెండర్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము, బట్ అన్న మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు. సో డైరెక్ట్ లంచే అనుకుంటా. లంచే అన్న డైరెక్ట్. సో వీళ్ళకి అన్నకైతే అలవాటు అంట ఇట్లా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము అండ్ డైరెక్ట్ లంచ్ తినడము. ఇంకా ఆబ్వియస్లీ ట్రావెలింగ్ చేసినప్పుడు అండ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఫుడ్ అనేది టైంకి దొరకదు అనమాట. ఒకవేళ దొరికినా కూడా మనకి అంటే సర్లే తిందాంలే అన్నట్టు ఉంటాం మనము. కాకినాడ రీచ్ అవ్వడానికి ఇంకొక 5-6 కిలోమీటర్స్ ఉంది. సో రోడ్ అంతా మొత్తం డైవర్షన్లు అండ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో మట్టి రోడ్డు మీద నుంచి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 11-12 అవుతుంది. ఇప్పుడు కరెంట్లీ సర్పవరం జంక్షన్లో అయితే దిగిపోతున్నాం. ఇక్కడ నుంచి బస్సు డైవర్షన్ అయితే తీసుకుంటుంది అనమాట. మనం ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, కలుద్దాం. రైట్ అన్న, చలో దిగుదాం. ఇంకా ఓవరాల్గా నా జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండే. అండ్ నేనైతే హడావిడిలో ఇంకా అయితే వేరే జర్నీ కంటిన్యూ చేయడానికి వెళ్తున్నా. ఆటో అయితే ఎక్కేస్తున్నా. సో ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తా. అండ్ డెఫినెట్లీ బిగ్ బాస్ అయితే మీకు అయితే సజెస్ట్ చేస్తా, మీరు ట్రావెల్ చేయాలంటే చేయొచ్చు. ఇలా సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ టు మదురై, విశాఖపట్నం నుంచి అరుణాచలం అండ్ కాకినాడ టు మదురై, సో హైదరాబాద్ టు బెంగళూరు ఈ సర్వీస్లు అయితే ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే మీరు ఈ రూట్లలో ట్రావెల్ చేయొచ్చు ఈ బస్లో. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో నేను చేస్తాను. ఐ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.